ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయిన మేషరాశిని మనం చూస్తే అశ్వని 1, 2, 3, హ్మ్. 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. మేషరాశి వాళ్ళకి మనం వస్తే ఆదాయం అనేది 8 ఉంటుంది, వ్యయం అనేది 14 ఉంటుంది, రాజ్యపూజ్యం అనేది 4 ఉంటుంది, అవమానం అనేది 3 ఉంటుంది. హ్మ్. అయితే గ్రహగమన గతుల్ని మనం ముందుగా చూసుకుంటే గురువు మేషరాశి నుంచి మే 1వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయటం, అంటే కృత్తికా నక్షత్రం 2వ పాదంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. దానితో పాటు శని కుంభరాశిలోను, మీనంలో రాహు, అలానే కేతు వచ్చేటప్పుడు కన్యా రాశిలో సంచారం చేయటం, రవి బుధ శుక్ర గ్రహాలనేవి 30 రోజులకు పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతాడు. అయితే ఇక్కడ ఆర్థిక పరంగా ఉండే విషయాలవని మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలానే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కొంత డబ్బు అనేది వాళ్ళు ఖర్చు చేసేది బంగారు ఆభరణాలు, అలానే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, వాళ్ళ యొక్క చదువుల గురించి ఖర్చు చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే వృధా ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉండదు. కాబట్టి వీళ్ళకి ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ మేషరాశి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించి కొన్ని ప్రత్యేకంగా ఆదిత్య హృద పారాయణం చేయటం కానీ, దుర్గా సప్తశతి పారాయణం చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏమీ భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన పని లేదు.